పండక్కి నాటుకోడి తిని తిని వెజ్ కోసం నాలుగు నాట్యం ఆడేస్తుంది. నా కాకినాడలో ప్యూర్ వెజ్ దొరికే రెస్టారెంట్ ఏముందని అడిగితే సతీష్ అన్న కౌస్తభ రెస్టారెంట్ తీసుకుని వచ్చాడు. దీని అడ్రస్ మన కాకినాడ మెయిన్ రోడ్ లో జైరం షోరూమ్ పక్కనే ఉంటది. జనాలు అయితే మామూలుగా ఉండరు. మినిమం 30 నిమిషాలు వెయిట్ చేయాలి. రెస్టారెంట్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నేమ్ రైట్ చేయించుకోవాలి. వెళ్ళి చూస్తే జనాల క్రౌడ్ అయితే మాత్రం బంతి భోజనాల్లో ఉన్నట్టు ఉన్నారు. అయితే అటు ఇటు తిప్పి మేమైతే ఒక వెజ్ మీల్ ఆర్డర్ చేసాము. 8 రకాల ఐటమ్స్ తీసుకుని వచ్చారు. రాగానే అప్పడం లేపేశాను. చాలా మంది అయితే వెజ్ రెస్టారెంట్ చూపించమని అడిగారు. మీకోసం ఈ వెజ్ రెస్టారెంట్ అయితే తీసుకొచ్చాను. అయితే పప్పు ఆవకాయ కాంబినేషన్ ఆల్ టైమ్ ఫేవరెట్. అందుకే పప్పు ఆవకాయతో పాటు కూసింత నెయ్యి తగిలించి ఒక పట్టు పట్టేశాను. టేస్ట్ విషయానికి వస్తే చికెన్ మటన్ ఎందుకు పనిచేయమనిపించింది మావా. నెక్స్ట్ పెరుగులో సాంబార్ వేసుకుని టేస్ట్ చేశాను. ఒకసారి ట్రై చేసి చూడు, టేస్ట్ అయితే చాలా బాగుంటది. మిగతా ఐటమ్స్ కూడా బాగున్నాయి. మీల్ కాస్ట్ వచ్చి 185 రూపీస్ పడింది. ఇందులో ఫస్ట్ లో పంచదార వేసుకున్నాను కదా, దాని అయితే 2 స్పూన్లు దింపేశాను సలవ చేద్దానేసి. లాస్ట్ లో గులాబ్ జామ్ ఇచ్చారు. ఆ గులాబ్ జామ్ అయితే గలగలాడించింది, చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ చెప్పాలంటే వెజ్ ఒక హెవెన్ అనే చెప్పాలి. అప్పాషం కిరికిరి సబ్స్క్రైబ్ చేసుకోండి.